అండి. మనం ఇందులో 6 రకాల సంక్రాంతి నోములు గురించి తెలుసుకుందాం. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి నోము. దీనికి కావాల్సింది 13 చెంబులు, 13 బ్లౌజ్ పీసులు, 13 కన్యక పరమేశ్వరి విగ్రహాలు లేదా అచ్చులు లేదా ఫోటోలు, 13 మూతలు, 13 చెరుకు గడలు, 13 రేగి పండ్లు, 13 పసుపు ప్యాకెట్లు, 13 కుంకుమ ప్యాకెట్లు, 13 1 రూపీ కాయిన్స్, 13 పోకలు. మనం ఒక చెంబు తీసుకొని పైన చెప్పిన వస్తువులన్నీ ఒక్కొక్కటి అందులో వేసి పైన మూత పెట్టుకొని దాని మీద విగ్రహం లేదా ఫోటో పెట్టుకొని అలా 13 సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. మార్గలి పల్లాల నోము. దీనికి కావాల్సింది 13 ప్లేట్లు, 26 మాణిక్యాలు, 39 చిన్న గిన్నెలు, పసుపు, కుంకుమ, చక్కెర. ఒక ప్లేట్లో 2 మాణిక్యాలు పెట్టుకొని అందులో 2 వత్తులు వేసుకోవాలండి. 3 చిన్నలు గిన్నెలు పెట్టి పసుపు, కుంకుమ, చక్కెర పెట్టుకొని ఇలా 13 సెట్ చేసుకొని గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. నదిలో కూర్మావతారం నోము. దీనికి 13 లోతుగా ఉన్న ప్లేట్లు, 13 తాబేలు విగ్రహాలు కావాలి. ఒక్కో ప్లేట్లో వాటర్ పోసి అందులో తాబేలు విగ్రహం పెట్టి ఇలా 13 సెట్ చేసుకొని గౌరమ్మ పెట్టి నోముకోవాలి. మల్లిజల ప్లేట్ల నోము. దీనికి 13 తువాలలు, 13 పసుపు ప్యాకెట్లు, 13 కుంకుమ ప్యాకెట్లు, 13 ప్లేట్లు, 13 1 రూపీ లేదా వెండి కాయిన్స్, 65 లడ్డులు కావాలండి. ఒక ప్లేట్లో ఒక టవల్, ఒక పసుపు ప్యాకెట్, ఒక కుంకుమ ప్యాకెట్, ఒక 1 రూపీ కాయిన్, 5 లడ్డులు పెట్టుకొని అలా 13 సెట్ చేసుకొని ఒక గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. అమ్ము పటువాల నోము. దీనికి 13 కుండలు, 13 ప్లేట్లు, ఒక అమ్ము, 13 కంకణాలు కావాలి. కుండలకి మనము సున్నం లేదా పసుపు రాసి బొట్లు పెట్టి కంకణాలు కట్టుకోవాలండి. కుండల పైన మూతలు పెట్టి దానిపైన ఒక అమ్ము పెట్టి గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. శవంతి నోము. ఇది జంట నోమండి. నేను చెప్పే వస్తువులు ఒక్కరికే. ఇప్పుడు 5 బ్లౌజ్ పీసులు, 5 బుక్క ప్యాకెట్లు, 5 చక్కెర ప్యాకెట్లు, 5 గులాల ప్యాకెట్లు, 10 కుడకలు, కొన్ని పత్తి గింజలు, పసుపు, కుంకుమ. నోముకునే ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని నోముకోవాలి. నోముకోవడం అయిపోయాక బొట్టు పెట్టుకొని పత్తి గింజలు, పసుపు ఒకరి మీద ఒకరు చల్లుకోవాలండి. తర్వాత బ్లౌజ్ పీస్, బుక్క, గులాలు, చక్కెర, 2 కుడకలు ఒకరిది ఒకరు ఇచ్చుకోవాలండి. మిగతావి వేరే వాళ్ళకి పంచొచ్చు. ఇదండి శవంతి నోము. కొన్ని నోముల కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.